హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే ఏంటంటే పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపినాం కదా. అలానే మా పండిత్ర గారిని కూడా ఈరోజు వాళ్ళ స్కూల్కి అయితే అంగన్వాడీ స్కూల్కి అయితే తీసుకెళ్ళాను. ఫస్ట్ వాళ్ళ అంగన్వాడికే కదా వెళ్ళేది. సో ఫస్ట్ అయితే అంగన్వాడీ స్కూల్కి అయితే తీసుకెళ్ళి అయితే పిల్లల్ని సెట్ చేసి మేమైతే ఫస్ట్ అయితే ఇక్కడ అంగన్వాడీ స్కూల్లోనే అయితే జెండాని అయితే ఎగరేస్తున్నామండి. ఫస్ట్ చిన్నపిల్లలు ఫస్ట్ వెళ్ళేది అంగన్వాడికే కదా. సో స్టార్ట్ చేయి. మేమైతే మంచినైతే జెండాని అయితే ఎగిరేసామండి. అక్కడ పిల్లలు చూడండి ఎంత బాగా రెడీ అయ్యారు. క్యూట్ ఉన్నారు కదా. చిన్న పిల్లలు వైట్ డ్రెస్ వేసుకుంటే సూపర్ కొడతారు. ఇగో రెడ్ డ్రెస్ సీతు, ఖుషి అండ్ మా పనిత్ర గారు కూడా వచ్చేసి మమ్మీ అని. సో వీళ్ళందరూ అక్కడ అంగన్వాడికి డైలీ వెళ్ళే పిల్లలు అన్నమాట. సో అలానే ఇక్కడ ఆయమ్మ కూడా పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు. మేడం కూడా అంతే. సో ఇంకా పిల్లలతో మంచిగా హ్యాపీగానైతే మేడం సార్ అయితే రిపబ్లిక్ డే అయితే సెలబ్రేషన్ చేసుకున్నారు. అలానే ఎవరి పిల్లల్ని వాళ్ళు మంచిగా ఫొటోస్ తీసుకుంటున్నారు. అలాగే మంచిగా హ్యాపీ ఎంజాయ్ చేసాము. మనం చిన్నప్పుడైతే స్కూల్ వచ్చిందంటే మార్నింగ్ ఎప్పుడో 3:30, 4కి లేచి రెడీ అవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకటి పిల్లలు కూడా ఎంత క్యూట్గా ఉన్నారు చూడండి. మంచి చిన్న ఏదో తెలియని అమాయకత్వం వాళ్ళలో ఎంత క్యూట్ ఉంటారు చూడండి. ఆ పిల్లలు అయితే మంచిగా రెడీ అయ్యి అందరికీ చెప్తున్నా హాయ్ చెప్పండి. ఒక్కొక్కళ్ళ పేరు పిలుచుకుంటే హాయ్ చెప్పండి అని అంటే మంచిగా హాయ్ చెప్తున్నారు ఇక్కడ పిల్లలందరూ. కూడా చిన్నోడు అభిరామ్ అండ్ సీతు, ఖుషి, పనిత్ర, ఆయమ్మ అండ్ టీచర్. పిల్లలు ఆయమ్మ అండ్ టీచర్ కూడా పిల్లలతో అయితే ఫోటోనైతే దిగింది. చాలా బాగా కేర్ చేస్తారు. పిల్లలైతే చాలా హ్యాపీగా వెళ్తారు స్కూల్కి. అసలు వెళ్ళమని అన్నీ అన్నారు. ఇక్కడ అంగన్వాడీ పిల్లలు అయితే చాలా హ్యాపీగానైతే పిల్లలైతే ఈరోజైతే స్కూల్లోనైతే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారు. సెలబ్రేషన్స్ చేసుకున్న తర్వాత పిల్లలకైతే స్వీట్ ఇవ్వాలి కదా కంపల్సరీగా. సో అందుకని నెక్స్ట్ ఇక్కడ మేము ఫోటో సెక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత అయితే స్కూల్ లోపలికి అయితే వెళ్తున్నామన్నమాట. మీరు కూడా మీ పిల్లల్ని స్కూల్కి పంపించారా? మా పిల్లలు ఎవరైనా డ్యాన్స్ చేస్తున్నారా? మా పిల్లలు అయితే మా బృందాడు అయితే డ్యాన్స్ చేస్తున్నాడు. ఆ వీడియో కూడా మీకు త్వరలోనైతే అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ జైన అందరం అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి స్వీట్ అయితే తినాలి కదా. సో మాకైతే ఈరోజు బిస్కెట్, చాక్లెట్స్ అలానే కారని అయితే ఇచ్చింది మేడం పిల్లలకి. సో అందరం ఇక్కడ వచ్చిన తల్లులు ఇట్లా ఆశా వర్కర్స్ వాళ్ళందరం కూర్చొని అయితే మేమైతే ఇక్కడ తినేస్తున్నాం. ఫైనల్గానైతే నేను టీచర్ వాళ్ళతో ఒక ఫోటో దిగి అయితే వచ్చేసాను. ఇలానైతే మంచిగా మేమైతే ఈ ఇయర్ హ్యాపీ రిపబ్లిక్ డే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామని. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, నచ్చితే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫైనల్గానైతే హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్.